సో జాయిన్ అయిన వాళ్ళు అన్మ్యూట్ చేయండి ఫస్ట్. డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో ప్రతిసారి నేను మ్యూట్ చేయలేను కదా. సో ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నోట్ చేసుకోండి. సో లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్ మీద, ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో ప్రాబ్లం చూడండి అక్కడ. సో ప్రాబ్లం అనేది నోట్ చేసుకోండి. సో టూ రూమ్స్ ఉన్నాయి. సో ఒక బిల్డింగ్ వచ్చేసి ఎస్టిమేషన్ అనేది వేస్తున్నాం. సో ఆ బిల్డింగ్ వచ్చేటప్పటికి 2 రూమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రూమ్ యొక్క లెంత్ 3 మీటర్ బై 4 మీటర్స్. నెక్స్ట్ సెకండ్ రూమ్ యొక్క లెంత్ 5 బై 4 మీటర్స్. నెక్స్ట్ డోర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా విండోస్ ఉన్నాయి. సో ప్రాబ్లం అనేది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ రూమ్ 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 1 యొక్క లెంత్ అది 3 మీటర్స్ అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి 4 మీటర్స్. సో వర్టికల్ లెంత్, ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా రూమ్ కు వచ్చేటప్పటికి 5 మీటర్స్ బై 4 మీటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి వాల్ యొక్క థిక్నెస్ ఇచ్చినాడు కింద. నెక్స్ట్ వచ్చేసి డోర్ సైజెస్ ఇచ్చినాడు. సో నెక్స్ట్ వచ్చేసి విండో సైజ్ అనేది కానీ ఇచ్చినాడు. సో చూడండి, సెక్షన్ కట్ చేస్తే సో సో ఫస్ట్ వచ్చేసి పీసీసీ, దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఫూటింగ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ మేషనరీ కనిపిస్తుంది మనకి. సో ఫస్ట్ వచ్చేసి పీసీసీ వేస్తాం. సీసీ బెడ్ అంటాం కదా, సీసీ బెడ్ అది. సో దాని యొక్క థిక్నెస్ ఇచ్చినాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫూటింగ్స్ అవి. సో ఫూటింగ్ యొక్క థిక్నెస్ ఇచ్చినాడు. లాస్ట్ యొక్క థిక్నెస్ వచ్చేసి 0.40 మీటర్స్. 0.40 మీటర్స్. నెక్స్ట్ త్రూ అవుట్ ది హైట్ వచ్చేసి మనకి 3 మీటర్స్ హైట్ ఇచ్చినాడు. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ వాల్ షార్ట్ వాల్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం వచ్చేసి లాంగ్ వాల్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ దట్ షార్ట్ వాల్ లెంత్ వచ్చేసి ఎంత ఉందనేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ లాంగ్ వాల్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది. సో ఆ ఎడ్జ్ టు ఎడ్జ్, అవుటర్ టు అవుటర్ అనమాట. లాంగ్ వాల్ చేసేటప్పుడు, షార్ట్ వాల్ చేసేటప్పుడు ఇన్నర్ టు ఇన్నర్ చేస్తాం అన్నమాట. లాంగ్ వాల్ వచ్చేటప్పటికి అవుట్ టు అవుట్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ టు ఇన్. సో అక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ క్యాలిక్యులేటెడ్. సో షార్ట్ వాల్ వచ్చేటప్పటికి ఇన్ టు ఇన్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో లాంగ్ వాల్ వచ్చేటప్పటికి అవుట్ టు అవుట్. షార్ట్ వాల్ అనుకోండి, సో ఆ ఇంటూ ఆ పాయింట్. చూడండి ఇక్కడ. సో రూమ్స్ ఇచ్చున్నాము. సో ఫస్ట్ ఏంది, లాంగ్ వాల్ కి అవుట్ టు అవుట్ అంటున్నాం మనం. ఫస్ట్ అవుటర్ టు అవుటర్ ఎడ్జ్. సో అక్కడి నుంచి అంతవరకు అనమాట. సో అవి రెండు వచ్చేసి లాంగ్ వాల్స్. సో షార్ట్ వాల్స్ ఏమొస్తాయి మనకి, అదొకటి షార్ట్ వాల్, సెకండ్ది, థర్డ్ది, 3 నెంబర్స్, ఓకేనా. సో ఇవి వచ్చేటప్పటికి 1 2 నెంబర్స్ లాంగ్ వాల్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకు టోటల్ అక్కడ నుంచి ఫస్ట్ రూమ్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 3 మీటర్ ఉంది, హారిజాంటల్ డిస్టెన్స్. సో ఇది కానీ రూమ్ నెంబర్ 2కి వచ్చేసి 5 మీటర్స్, ఓకేనా. సో దాని యొక్క బ్రెడ్త్ వచ్చేసి 4 మీటర్స్ ఉంది.
సో వాల్ థిక్నెస్ వచ్చేసి మనకు ఎంత ఇచ్చినాడు ఆడ ప్రాబ్లంలో 0.3 ఇచ్చినాడు ప్రాబ్లంలో. సో అక్కడి నుంచి అక్కడ డిస్టెన్స్ 0.3, ఓకేనా. అక్కడి నుంచి అక్కడికి డిస్టెన్స్ వాల్ థిక్నెస్ 0.3, అక్కడి నుంచి అక్కడికి 0.3 మీటర్స్. సో టోటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎట్లా, 0.3 ప్లస్ 3 మీటర్స్ ప్లస్ 0.3 ప్లస్ 5 మీటర్స్ ప్లస్ 0.3 మీటర్స్, 0.3 మీటర్స్. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే సో మనకి ఏమొస్తుంది అక్కడ, లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ వస్తుంది. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 0.3. సో టోటల్ ఎంత వస్తుంది మనకి అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 8.9 మీటర్స్ అనేది వస్తుంది. సో లాంగ్ వాల్ యొక్క లెంత్, సో L తో డివైడ్ చేస్తున్నాం దాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్ లెంత్ వచ్చేసి ఏం చెప్పాను మనకి, సో ఇన్నర్ టు ఇన్నర్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను. సో ఇన్నర్ టు ఇన్నర్, సో మనకి ఇన్నర్ టు ఇన్నర్ ఎంత వచ్చింది ఆడ 4 మీటర్స్, డైరెక్ట్ గా 4 మీటర్స్ రాసేయచ్చు, ఓకేనా. సో దానికి ఎక్సెస్ గా మనం క్యాలిక్యులేషన్ కానీ ఏం చేయని అవసరం లే. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ వచ్చింది, లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ వచ్చింది. సో లెంత్ ఆఫ్ ది సో టోటల్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కావాలంటే అవుట్ ఆఫ్ ది లాంగ్ వాల్ ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్స్. సో టోటల్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కావాలంటే అవుట్. సో మనకు వచ్చింది కదా ఇందాక, లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ప్లస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వేసుకుంటాం. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది టోటల్ లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ కావాలంటే ఇంటూ ఇన్ లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ మైనస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్. సో హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్ మైనస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఎందుకు వెళ్ళి తర్వాత చెప్తాను. సో ప్రాబ్లం చేసేటప్పుడు సో 2 టైమ్స్ ఆఫ్ ది హాఫ్ ఇంటూ ప్రొజెక్షన్ ఎక్స్ట్రాగా వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్షన్. సో హాఫ్ ప్రొజెక్షన్ కి ఏమి వేయాలి మనం, సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్త్ ఆఫ్ ది ఐటమ్. సో బ్రెడ్త్ ఆఫ్ ది ఐటమ్ వచ్చేసి మనం దేనికైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో సో దాని యొక్క బ్రెడ్త్. సో సిసి కనుకోండి, సో పిసిసి కనుకోండి. సో 0.9 వచ్చేసి బ్రెడ్త్ ఆఫ్ ది ఐటమ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏమన్నా మైనస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్ అబౌవ్ ది ప్లింత్ లెవెల్. సో మనకైతే అబౌవ్ ది ప్లింత్ లెవెల్ ఎంత అయితే వాల్ యొక్క థిక్నెస్ ఉంటుందో సో ఆ వాల్ యొక్క థిక్నెస్ వేస్తాం అన్నమాట, ఓకేనా. సో దట్ ఈస్ ద హాఫ్ ప్రొజెక్షన్ ఫార్ములా, ప్లింత్ లెవెల్ అది. సో దాని వచ్చేసి ప్లింత్ లెవెల్ అంటాం మనం. సో ప్లింత్ లెవెల్ కన్నా పైన, సో ప్లింత్ లెవెల్ కన్నా పైన వచ్చేసి మనకి ఎంతైతే థిక్నెస్ ఉంటుందో సో ఆ థిక్నెస్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. సో మనకి ఇచ్చిన డేటాలో ప్లాన్ అది మనకి. సో సరేనా. సో మనం వచ్చేసి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో అవి వచ్చేసి ఫుడింగ్స్ చేస్తున్నాం అన్నమాట. సో ఫుడింగ్స్ చేస్తున్నాం అంటే సో మన యొక్క వాల్ థిక్నెస్ కన్నా ఫుడింగ్ వచ్చేసి సో కొంచెం బ్రెత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. 0.3 కదా అది వాల్ థిక్నెస్. సో ఇది వచ్చేసి మనకి ఫుడింగ్ ఎంత వచ్చింది పీసీసీకి 0.9 వచ్చింది. సో మనకి టోటల్ ఎంత సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ ఎంత వచ్చింది 8.9 వచ్చింది. సో ఎక్సెస్ గా ఉందన్నమాట ఆడ, ఒక ఎక్సెస్ పోర్షన్ ఉంది. సో ఆ ఎక్సెస్ పోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట ప్లస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్. సో అంతే కదా మనం ఫుడింగ్ ని డిగ్ చేయాలనుకోండి. సో మనం వాల్ థిక్నెస్ తో వేసుకుంటామా, ఫుడింగ్ యొక్క వాటిని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉండే ఎక్స్ప్రెషన్ ని. సో ఆ ఫుడింగ్ ఎంత వరకు ఉందో సో అంతవరకు దాని యొక్క లెంత్ వచ్చేసి మెజర్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ కావాలంటే సో ఏం చేయాలి దాన్ని, సో ఆల్రెడీ అది క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం లాంగ్ వాల్ లో. సో దానికోసంగా షార్ట్ వాల్కి వచ్చేటప్పుడు డిడక్ట్ చేస్తాం అన్నమాట దాన్ని. సో ఆ పర్టికులర్ పోర్షన్ డిడక్ట్ చేస్తాం. సో అందుకని మైనస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వేసుకున్నాం. సో ఫస్ట్ ఏంది హాఫ్ ప్రొజెక్షన్ ఫార్ములా ఏంది, బ్రెడ్త్ ఆఫ్ ది ఐటమ్ మైనస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్ అబౌవ్ ది ప్లింత్ లెవెల్. సో ప్లింత్ లెవెల్ కంటే అబౌవ్ ది ఎంతైతే ఉంటుందో సో అది డివైడెడ్ బై 2 అనేది వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఎస్టిమేషన్ లోకి వెళ్తున్నాం. సో ఎస్టిమేషన్ టేబుల్ అది సీరియల్ నెంబర్, పర్టికులర్స్, నెంబర్స్, లెంత్, బ్రెత్, క్వాంటిటీ, నోట్స్. సో ఫస్ట్ సీరియల్ నెంబర్, పర్టికులర్స్, నెంబర్స్. సో ఎన్నైతే నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ వేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్, బ్రెత్,
సో మనకి ప్రాబ్లమ్ ఎర్రర్స్ వచ్చినాయి కాబట్టి మిర్రర్‌లో వేసుకున్నాం క్వాంటిటీ. సో నెక్స్ట్ వచ్చేసి నోట్స్. సో ఏమైనా మన క్యాలిక్యులేషన్స్ ఉంటే వాటిలో వేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంది, ఫస్ట్ ఇనిషియల్‌గా మనం ఏం చేస్తాం, సో బిల్డింగ్‌ని స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ మన ఎర్త్ వర్క్ ఆఫ్ ది ఫౌండేషన్. సో ఎర్త్ వర్క్‌ని వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎర్త్ వర్క్ అనేది ఎంత వరకు ఉంది, సో మీకు అక్కడ గ్రౌండ్ పాయింట్ ఇచ్చున్నారు చూడండి. గ్రౌండ్ లెవెల్‌కి మార్క్ చేసి ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క విడ్త్ అది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హైట్. సో ఎంత హైట్ ఉంది. సో సో గ్రౌండ్ లెవెల్ ఎంత ఉంది, 0.2 ఉంది. సో ఇక్కడ చూడండి. సో టోటల్ అన్నిటిని యాడ్ చేసి 0.6 అనేది వస్తుంది దానికి. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ కావాలంటే మనకేంది ఫార్ములా, విడ్త్ ఆఫ్ ది ఐటమ్ మైనస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్. సో ఐటమ్ మనకేందంటే ఆడ 0.9 వచ్చేసి ఐటమ్. సో పీసీసీ కాడ ఎంతైతే విడ్త్ ఉందో ఆ విడ్త్ వేస్తాం. 0.9 మైనస్ 0.3 డివైడెడ్ బై 2. సో సో మనకు లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కావాలంటే ఫార్ములా ఏంది, అవుట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ప్లస్ 2 ఇంటూ హాఫ్ ఇంటూ ప్రొజెక్షన్. సో అవుట్ లెంత్ ఎంత వచ్చింది మనకి, 8.9 వచ్చింది. సో ఆ 8.9 ప్లస్ 2 ఇంటూ ప్రొజెక్షన్. 2 ఇంటూ ప్రొజెక్షన్ ఎంత 0.3 వచ్చింది. సో దాన్ని యాడ్ చేస్తే 9.5 అనేది వస్తుంది. సో నెక్స్ట్ నాకు లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ కావాలి. సో ఇంటూ ఇన్ మైనస్ 2 ఇంటూ ప్రొజెక్షన్ ఎంత వచ్చింది మనకి, 0.3 వచ్చింది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3.4 అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ వాల్‌కి. సో మనకి లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ, 2 లాంగ్ వాల్స్ ఉన్నాయి. సో లెంత్ వచ్చేసి మనం కాలిక్యులేట్ చేసినాం అక్కడ 9.5 వచ్చింది. సో 9.5 వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్త్. సో గ్రౌండ్ లెవెల్ నుంచి టోటల్ పీసీసీకి ఉన్న లెంత్ అనమాట, టోటల్ హైట్. సో ఎంత అది 0.6 వస్తుంది. సో టోటల్ హైట్ అనమాట అక్కడి నుంచి 0.202020. సో టోటల్ యాడ్ చేసి 0.6 వస్తుంది. సో మూడింటిని మల్టిప్లై చేయండి, క్వాంటిటీ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో టోటల్ మల్టిప్లై చేస్తే సో నెక్స్ట్ షార్ట్ వాల్ 1, 2, 3 ఉన్నాయి. సో టోటల్ 3 కౌంట్. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఎంత వచ్చింది మనకి ఆడ, 3.4 వచ్చింది. సో బ్రెడ్త్ వచ్చేసి ఎంత ఉంది, 0.9. సో హైట్ వచ్చేసి 0.6. సో టోటల్ క్వాంటిటీ. సో 3 ఇంటూ అన్ని ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేయండి. సో టోటల్ క్వాంటిటీ వస్తుంది. అవి రెండింటిని యాడ్ చేయండి. సో త్రూ లాంగ్ వాల్, త్రూ షార్ట్ వాల్. సో టోటల్ ఎర్త్ వర్క్ ఎక్స్‌కవేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్ వస్తుంది క్వాంటిటీ. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏంది, పీసీసీ వేస్తాం. పీసీసీ లే చేస్తాం. ఎర్త్ వర్క్ ఎక్స్‌కవేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఫుటింగ్స్‌కి పీసీసీ అనేది లే చేస్తాం అనమాట. ఓకేనా. సో సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్. సో పీసీసీ ఆర్ సిమెంట్ కాంక్రీట్. సో సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్. సో సేమ్ అవే వస్తాయి. లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కాలిక్యులేట్ చేయాలి. సో పైన ఏమైతే వస్తుంటాయో సేమ్ అవే వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే 0.9 వచ్చేసి కామన్‌గా ఉందన్నమాట పీసీసీకి. సో 0.9 బ్రెడ్త్ ఉంది కాబట్టి సో సేమ్ అదే వాల్యూస్ వస్తాయి. లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఎక్స్‌కవేషన్‌కి ఎంతైతే కాలిక్యులేట్ చేసామో సో దీనికి గాని అంతే కాలిక్యులేట్ చేస్తామన్నమాట. సేమ్ అదే విధంగా షార్ట్ వాల్‌కి గాని. సో ఎక్స్‌కవేషన్‌కి ఎంతైతే వచ్చుంటాయో సేమ్ అదే వేస్తాం. సో నెక్స్ట్ లాంగ్ వాల్స్‌కి ఎన్ని ఉన్నాయి, లాంగ్ వాల్ ఆఫ్ రూమ్స్ సో ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ద సెకండ్ వన్. సో 2 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ సేమ్ అదే 9.5. సో నెక్స్ట్ షార్ట్ వరకు 3.4. సో దాని యొక్క బ్రెడ్త్ వచ్చేసి సో చూడండి ఫస్ట్ పీసీసీ దానికి. సో దాని యొక్క బ్రెడ్త్ చూడండి. ఫస్ట్ దానికి 0.9. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థిక్‌నెస్, హైట్ ఆర్ థిక్‌నెస్ అంటాం దాన్ని. సో థిక్‌నెస్ ఎంత ఉందో అంత వేయండి ఆడ. సో 0.2 ఉంది ఆడ. సో అందుకోసం 0.2 వేస్తున్నా. పైన 0.6 ఉంది. సో మిస్టేక్ చేయొద్దండి అక్కడ. సో 0.2 ఉంటుంది. సో టోటల్ యాడ్ చేసి 3.42 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్‌కి సో లెంత్ వేసుకుంటాం. నెక్స్ట్ అదే బ్రెడ్త్ 0.9. సో నెక్స్ట్ వచ్చేసి థిక్‌నెస్ 0.2.
సో టోటల్ క్వాంటిటీ వస్తే నెంబర్స్ ఇంటూ లెంత్ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తాం, టోటల్ క్వాంటిటీ వస్తుంది. సో అవి రెండింటిని యాడ్ చేయండి. 5.25 వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్ లో టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది సిమెంట్ కాంక్రీటింగ్ ఫౌండేషన్. సో సిమెంట్ కాంక్రీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనం? బ్రిక్ వర్క్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఫూటింగ్ కి, సెకండ్ ఫూటింగ్, థర్డ్ ఫూటింగ్ వరకు, ఆఫ్టర్ దట్ అబౌవ్ ది ప్లింత్ లెవెల్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్ వేసుకున్నాం ఫస్ట్ ఫూటింగ్ కి. సో ఫస్ట్ ఫూటింగ్ కి బ్రిక్ మేషనరీ బ్రిక్ వర్క్ ఎంతైతే పడుతుందో సో దాన్ని మెజర్ చేయాలి మనం. సో అక్కడి నుంచి అక్కడికి ఎంత ఉందో మనకి అక్కడ 0.6 ఉంది. సో హాఫ్ ప్రొజెక్షన్ మీన్స్ 0.6 మైనస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్, 0.3 థిక్నెస్ ఆఫ్ ది వాల్ డివైడెడ్ బై 2. సో మనకి థిక్నెస్ ఆఫ్ ది వాల్ ఎంత ఇచ్చినాడు? 0.3, అది కామన్ అండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0.15. 0.3 డివైడెడ్ బై 2 0.15 వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ లో. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కావాలంటే, సో అవుట్ లెంత్ ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్. సో 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ మనకి ఎంత వచ్చింది? 0.15 వచ్చింది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 9.2 అనేది వస్తుంది. సో లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ కావాలి. సో ఇంటూ ఎన్, దట్ ఈస్ 4 meters, మైనస్ 2 ఇంటూ హాఫ్ ఇంటూ ప్రొజెక్షన్. 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ ఎంత? 0.5 ఉంది. సో దాన్ని మల్టిప్లై చేస్తే 3.7 వస్తుంది. సో ఫస్ట్ ఫూటింగ్ రండి. సో ఫస్ట్ ఫూటింగ్ లో లాంగ్ వాల్ కి సో నెంబర్స్ ఎంత? 2. సో లెంత్ ఎంత వచ్చింది మనకి? 9.2. సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క బ్రెత్, ఫస్ట్ ఫూటింగ్ యొక్క బ్రెత్ వేసుకోవాలి. సో దట్ ఈస్ 0.6. నెక్స్ట్ హైట్ వచ్చేసి, థిక్నెస్ వచ్చేసి 0.2. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసి 2.2 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా షార్ట్ వాల్ కి ఎంత? 3 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా సో ఎంత వచ్చింది మనకి? అది 3.7, 0.6, 0.2. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి 1.32 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫూటింగ్ కి. ఓకేనా? హైట్ ఎంత వచ్చేసి, థిక్నెస్ వచ్చేసి 0.2 ఉంది. సో హైట్ వచ్చేసి 0.5 ఉంది, విడ్త్ వచ్చేసి 0.5 ఉంది. సో హాఫ్ ప్రొజెక్షన్ కావాలంటే 0.5 మైనస్ థిక్నెస్ 0.3 డివైడెడ్ బై 2. సో 0.5 నుంచి 3 పోతే 0.2 వస్తుంది. 0.2 డివైడెడ్ బై 2 పోతే 0.1 వస్తుంది. లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ 8.9 ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ 2 ఇంటూ 0.10. సో వేసుకుంటే 9.1 వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏంది మన షార్ట్ వాల్ కి. సో షార్ట్ వాల్ యొక్క లెంత్ ఎంత? 4 meters క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం 4 meters క్యాలిక్యులేట్ చేసినాం. సో 4 మైనస్ 2 ఇంటూ ప్రొజెక్షన్ వేసుకుంటాం. సో దానికి చేసి ఎంత వస్తుంది? 3.8 అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ లాంగ్ వాల్ రాండి. లాంగ్ వాల్ ఆఫ్ ది రూమ్. సో దట్ ఈస్ నెంబర్స్ ఎంత? 2 ఉంటాయి. నెంబర్స్ 2. నెక్స్ట్ లెంత్ 9.1. సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క విడ్త్. సో విడ్త్ ఎంత ఉంది మనకి ప్రాబ్లం? 0.5 అండి, అది మీకు కనిపించడం లేదు. సో అది 0.5. సో నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి 0.2 అది. సో 0.2. సో రెండింటిని యాడ్ చేస్తే 1.02 వస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా షార్ట్ వాల్ 3 నెంబర్స్, లెంత్ వచ్చేసి 3. సో నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 0.5. నెక్స్ట్ హైట్ వచ్చేసి 0.2. సో క్యాలిక్యులేట్ చేసి 1.14. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ప్లింత్ వాల్. సో లాస్ట్ ఫుటింగ్ ప్లింత్ వాల్ అంటాం. సో ఇప్పుడు ప్లింత్ వాల్ ఎంత? ప్లింత్ వాల్ ప్రొజెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 0.4 ఉంది. దాని యొక్క విడ్త్ మైనస్ ప్రొజెక్షన్ మైనస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్ థిక్నెస్ 0.3 డివైడెడ్ బై 2. సో చేస్తే 0.05 వస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్, దట్ ఈస్ 8.9 ప్లస్ 2 times ఆఫ్ ప్రొజెక్షన్ 0.05. సో చేస్తే 9 meters. షార్ట్ వాల్ కి 4 మైనస్ 2 ఇంటూ ప్రొజెక్షన్ 2 ఇంటూ 0.05. సో చేస్తే 3.9 వస్తుంది. సో లాంగ్ వాల్ ఆఫ్ ది రూమ్. సో నెంబర్స్ 2. సో లెంత్ వచ్చేటప్పటికి 9 meters. నెక్స్ట్ విడ్త్ వచ్చేటప్పటికి 0.5. నెక్స్ట్ వచ్చేసి థిక్నెస్ ఆర్ హైట్ వచ్చేటప్పటికి సో 0.4 అది. సో నెక్స్ట్ షార్ట్ వాల్ కి 0.4 క్యాలిక్యులేట్ చేసి 1.072 వస్తుంది.
సో టోటల్ 3ని యాడ్ చేయండి. సో టోటల్ 3ని యాడ్ చేస్తే 11.252 వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్లో. సో ఇంతవరకు గ్రౌండ్ క్వాంటిటీ ఆఫ్ ది బ్రిక్ మేషనరీ ఇన్ ఫుటింగ్స్ అయిపోయింది. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో బ్రిక్ మేషనరీ అబౌవ్ ది ఫూటింగ్స్ ఆర్ అబౌవ్ ది ఫ్లింత్ లెవెల్. ఓకేనా. సో బ్రిక్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. అబౌవ్ ది ప్లింత్ లెవెల్ మనం ఏమంటాం? సూపర్ స్ట్రక్చర్ అంటాం. సో బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. సో ఆఫ్ ప్రొజెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో దాని యొక్క థిక్నెస్ అంటే 0.3 మైనస్ 0.3 డివైడెడ్ బై 2. సో టోటల్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్. సో మనకి ఎంత అయితే వచ్చిందో సో అవుట్ వస్తుంది. సో ఎంత క్యాలిక్యులేట్ చేసాం అక్కడ? 8.9. సో షార్ట్ వాల్కి వచ్చేసి 4 ఉంటుంది. సేమ్ అదే వస్తాయి. 8.9 4.0. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఈజ్ ఈక్వల్ టు సో నెంబర్స్ ఎంత 2 ఉన్నాయి. సో లెంత్ వచ్చేసి 8.9. సో దాని యొక్క విడ్త్ వచ్చేసి ఎంత? సో 0.3 థిక్నెస్ విడ్త్. సో నెక్స్ట్ వచ్చేసి హైట్. సో అక్కడ నుంచి హైట్ అనమాట. సో 3 మీటర్స్ హైట్లో మనం వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్కి సేమ్ అట్లాగే 3 నెంబర్స్ 3 4 ఇన్నర్ థిక్నెస్ 0.3. నెక్స్ట్ హైట్ వచ్చేసి 3. సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 10 వస్తుంది. సో నెట్ క్వాంటిటీ అది. సో అవి రెండింటిని యాడ్ చేయండి. సో బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్కి 26.02 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి డిడక్షన్స్ అనేవి ఏముండయి అక్కడ? సో విండోస్ ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా డోర్స్ ఉన్నాయి. సో వాటిని వచ్చేసి మనం ఏం చేయాలి? డిడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఎంతైతే సో అక్కడ మనం బ్రిక్ వర్క్ అనేది కట్టం కదా. సో దానికోసం దాన్ని వచ్చేసి డిడక్ట్ చేయాలి. సో డిడక్ట్ చేసేదానికి వాడికి మనకు కండిషన్ ఇచ్చున్నాడు. డోర్స్ సైజెస్ ఇచ్చున్నాడు. సో డోర్ సైజెస్ అవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా విండో సైజ్ ఇచ్చున్నాడు. సో విండో సైజ్ వచ్చేసి 1.2 by 1.4 మీటర్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ అండి. సో మనకు డోర్స్ ఎన్ని ఉన్నాయి? 2 డోర్స్ ఉన్నాయి. సో నెంబర్స్ వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయి? 2 నెంబర్స్. సో దాని యొక్క లెంత్ బ్రెడ్త్. సో 1.10 లెంత్. సో అక్కడ చూడండి డైమెన్షన్ ఇచ్చున్నాడు. సో వాటిని క్యాలిక్యులేట్ చేస్తే 1.3 వస్తుంది. నెక్స్ట్ విండోస్ వచ్చేసి 3 ఉన్నాయి. సో వాటి యొక్క డైమెన్షన్స్ సో 1.2 1.4. సో ఇక్కడ బ్రెడ్త్ వచ్చేటప్పటికి 0.3 వాల్ థిక్నెస్ అండి అది. 1.2 ఉంది కదా. 1.2 0.3 1.4 ఉంది కదా. 1.2 1.4 వచ్చేసి సైజ్ ఆఫ్ ది డోర్స్. నెక్స్ట్ 0.3 వచ్చేసి వాల్ థిక్నెస్. సో డిడక్షన్ అంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తాం, మైనస్ చేస్తాం. ఓకేనా. సో సో ఇవ్వండి. సో మనం సో ఇనిషియల్గా ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం? సో ఫస్ట్ వచ్చేసి ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెకండ్ దాని తర్వాత ఫుడింగ్స్. సో బ్రిక్ దాని తర్వాత వచ్చేసి పీసీసీ సిమెంట్ కాంక్రీట్ ఉంది కదా. సో సిమెంట్ కాంక్రీట్ నేర్ చేస్తాం కదా. సో దానికి వచ్చేసి ఎస్టిమేషన్ వేస్తాం సిమెంట్ కాంక్రీట్. ఆఫ్టర్ దట్ బ్రిక్ వర్క్ ఇన్ ఫస్ట్ ఫుటింగ్. సో దాని తర్వాత ఫస్ట్ ఫుటింగ్ కి సో బ్రిక్ వర్క్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఎన్ని అయితే ఫుటింగ్స్ ఇస్తుంటారో టోటల్ త్రూ అవుట్ ద ఫుటింగ్స్ మొత్తానికి సో ఎంత అయితే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీని వచ్చేసి మెజర్ చేస్తాం. దాని తర్వాత బ్రిక్ వర్క్ ఇన్ ఫుటింగ్స్ అయిపోయిన తర్వాత బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. సో బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ వేసేటప్పుడు సో టోటల్ బ్రిక్ వర్క్ క్యాలిక్యులేట్ చేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి? డిడక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం డోర్స్ విండోస్ అనేది పెడతాం కదా. సో డోర్స్ విండోస్ పెట్టినప్పుడు సో అక్కడ వచ్చేసి మనం ఈ బ్రిక్ వర్క్ వచ్చేసి మనం లే చేయం కదా. సో బ్రిక్ వర్క్ లే చేయం కాబట్టి సో ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏం చేస్తాం అంటే బ్రిక్ వర్క్ ని డిడక్ట్ చేస్తాం అన్నమాట. సో మనకు వచ్చిన టోటల్ బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ లో నుంచి డిడక్షన్ ఐటమ్స్ దట్ ఈస్ ద డోర్స్ విండోస్. సో నెక్స్ట్ అదే విధంగా వెంటిలేటర్స్ ఏమైనా ఉంటే ఆ వెంటిలేటర్స్ కానీ యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం ఇది అనమాట.